Okay. Good morning to you all. Let us, huh? Good afternoon. Good afternoon. Let us do the prayer. Prayer చేద్దాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సవీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు ఓం శాంతి 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 తరతరములనంటి తరము వ్యాధుల మూల మెరుగంగా తపించే నీ తపస్వి అజన్య సిద్ధాంత సంస్థాపనార్థంబు త్యాగాగ్ని దూకెనే ధర్మయోద్ధ ఆత్మశోధిత పదార్థానుభూత జ్ఞాన సంపదచనే శాస్త్రవేత్త ద్రవ్యాణును జీల్చి ప్రబల శక్తిని బట్టి ఆ భూముల గూల్చే నే మనీషి ఆ వినూతన మధుర వైద్య ప్రదాత ఆ మనుష్యర్జాంత మా యశస్వి వినత గోపాలముఖ జగజ్జనుతాంగ్రి సమయల్ హనుమాన్ సంస్మరింతు. Today we go to second mention in the venereal diseases. Syphilinum is another nosode in venereal diseases. This is related to syphilis. సెకండరీ సిఫిలిస్ వల్ల అనేక వ్యాధులు వస్తుంటే మామూలు డ్రగ్స్తో తగ్గకపోతే అప్పుడు ఈ నోసోడ్ వేయాలి. అవసరమైతే యాక్షన్ వచ్చిపోతుంటే లేక యాక్షన్ రాకపోయినా అప్పుడు రిపీట్ చేయాలి. హైపోటెన్షియల్లో ఒక్క పాయింట్ చెప్పి మనం మొదలు పెడదాం. సోరిక్ మయాజం కంటే సిఫిలిస్ మయాజం ఉన్నప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. డిసీజ్ సిమ్టమ్ ఇంకా తీవ్రంగా ఇంటెన్సిఫై ప్యాథలాజికల్ స్టేట్గా కూడా వెళ్తుంటే అప్పుడు సిఫిలిస్. ప్యాథలాజీ అంటే ఆర్గాన్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి, ఇన్నర్ ఆర్గాన్స్. మొదలు పెడదాం. అన్నీ తీవ్రంగానే ఉంటాయి సిమ్టమ్స్. అట్టర్ ప్రాస్ట్రేషన్ అండ్ డెబిలిటీ ఇన్ ది మార్నింగ్. ఒట్టి ప్రాస్ట్రేషన్ కాదు, అట్టర్ విపరీతమైన ప్రాస్ట్రేషన్. ఫిజికల్గా డెబిలిటీ వస్తుంది, బలహీనత. అది మార్నింగ్లో. షిఫ్టింగ్ రుమాటిక్ పెయిన్స్. ఈ రుమాటిక్ పెయిన్స్ కూడా మారుతుంటాయి ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్. ఇట్లా ఇవి క్రానిక్గా ఉంటాయి. క్రానిక్ ఎరప్షన్స్ ఉంటాయి, దాంతో రుమాటిజం ఉంటుంది. క్రానిక్ ఎరప్షన్స్ ఉండి దాంతో ఈ రుమాటిక్ ట్రబుల్ ఉంటుంది. సిఫిలిటిక్ ఎఫెక్షన్స్ వలన పెయిన్స్ వస్తాయి బాగా. ఆ పెయిన్స్ ఎప్పుడు ఉంటాయి? డార్క్నెస్ టు డే లైట్,
అంటే చీకటి పడంగానే వస్తాయి, మళ్ళా తెల్లంగానే పోతాయి. నైట్ అగ్రవేషన్ అనమాట. ఆ నైట్ కూడా సన్సెట్ టు సన్ రైజ్. ఇవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతాయి, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ గ్రాడ్యువల్లీ. నేను సిమ్టమ్స్లోకి వద్దాం. ఆల్కహాలిజం ఉంటుంది, చాలా డ్రగ్స్లో ఉంటుంది, కానీ హెరిడిటరీగా ఉంటే ఆల్కహాలిజము అంటే పేరెంట్స్లో కూడా ఉండి అది అది వాడికి వస్తే అప్పుడు శిథిలం చేయాలి. చూడండి, పేరెంట్స్లో ఉండి అది హెరిడిటరీగా ఉండటం అది ఆటోమేటిక్గా వచ్చేస్తారన్నమాట పేరెంట్స్ నుంచి. ఆ పేరెంట్ నుంచి వచ్చేది అంత తొందరగా పోదు, వీడు తెచ్చుకుని పెట్టుకుంది కాదు, ఆల్రెడీ జీన్స్లోనే ఉండిపోయింది ఆ డిజైర్. అప్పుడు సిఫిలం వేయాల్సి వస్తుంది, మామూలు డ్రగ్స్తో తగ్గదు. డిజైర్స్ ఆల్కహాల్ అని చెప్పి రిపోర్ట్లో చూసి మీద సిమ్టమ్స్ చూసి మనం డ్రగ్ చేస్తే తగ్గదు, అప్పుడు సిఫిలం వేయాలి. అది వేసిన తర్వాత మౌత్లో నోట్లో అల్సర్స్ వస్తాయి. మౌత్లోనే కాదు, ముక్కులో జెనిటల్స్లో కూడా. జెనిటల్స్ అంటే ఎదురుగా ఉంటుంది కదా, జెనిటల్స్లో అంటే మర్మావయవాల మీద కూడా స్కిన్తో పాటు కూడా ఈ అల్సరేషన్స్ రావచ్చు, అంత డెప్త్కి వెళ్తుంది. గుర్తుపెట్టిన మౌత్ అల్సర్స్కి మామూలు డ్రగ్స్ ఉంటాయి, ఇచ్చినా కూడా పోవన్నమాట. క్రానిక్గా ఉంటాయి, డెప్త్లో ఉంటాయి, లొంగవు. అప్పుడు సిఫిలం వేస్తే మనకి ఆ డ్రగ్ పనిచేస్తుంది. అవసరమైన సిఫిలం వేసి మరలా ఆ డ్రగ్ని వేయాల్సి వస్తుంది. అది ప్రాక్టికల్ పార్ట్. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వీ షుడ్ ఆల్ బికమ్ ప్రాక్టికల్ డాక్టర్స్. ఇవి చెప్పే సిమ్టమ్స్ ఏ ట్రీట్మెంట్ పోవు, ఇంకా పెరిగిపోతుంటాయి. అప్పుడు ఇదేని అదేని టెస్టులు చేసి పాథలాజికల్గా డిస్ట్రక్షన్ చేసి ఆపరేషన్లకి ఈ ప్రశ్నలకి తీసుకెళ్తుంది, కానీ వ్యాధి తగ్గవు. కాబట్టి మనం మొదట్లోనే మేల్కొని ఇది క్రానిక్గా ఉంది, మామూలు డ్రగ్స్ కూడా వంగటం లేదు, కాబట్టి నువ్వు చూడు వేయాలి అని వేసి అవసరమైతే మళ్ళీ డ్రగ్ చేయాలి. మైండ్లో కూడా మెమరీ లాస్ వస్తుంది బాగా. రిమెంబర్స్ ఎవ్రీథింగ్ ప్రీవియస్ టు దిస్ ఇల్నెస్. ఈ వ్యాధి రాకముందు ఉన్నది గుర్తుంటాయి, ఈ వ్యాధి వచ్చిన తర్వాత పోవు. అంటే మెమరీ లాస్ అనేది రకరకాలుగా ఉంటాయి. మెడోజన్ ఎట్లా చెప్పుకున్నాం, ప్రాపర్ నేమ్స్ గుర్తుండవని, పేర్లు గుర్తుండవని చెప్పుకున్నాం. మనకి తెలిసిన దోవలు కూడా కొత్తగా కనపడుతుంటాయి రోడ్లు. అట్లా మెడోజన్లు ఇక్కడ
ఇల్నెస్ జబ్బు రాకముందు ఉన్నే గుర్తొస్తాయి. జబ్బు వచ్చిన తర్వాత మర్చిపోతాడు. లేజీగా ఉంటారు. ఇన్సేన్ కండిషన్స్ వస్తాయి మైండ్లో. తనకే తెలుస్తుంది, ఏదో నా మైండ్లో ఏదో డిఫరెన్స్ వచ్చింది అని. ఇంకా తర్వాత కొంచెంసేపటికి అబ్జర్వేషను డాక్టర్కి చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తుంది. ఈయన ఏదో మామూలుగా లేడు, కొంచెం తేడా వచ్చింది మైండ్లో, పిచ్చితనం వస్తుంది అని గుర్తింపు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తుంది. తర్వాత పారలైజ్ అయిపోద్ది మైండ్. నైట్ అంటే భయపడతాడు, రాత్రి వచ్చిందంటే. ఎప్పుడైతే ఎగ్జాస్ట్ వస్తుంది కొంచెం కృషి చేసిన, ఆ సఫరింగ్ వల్ల నిద్ర లేవగానే ఇప్పుడు మెలకు వచ్చిన ఆ సఫరింగ్ ఎక్కువైంది. ఇక నేను రికవర్ కాను, ఈ వ్యాధి నాకు తగ్గేది కాదు అని కంక్లూషన్ వస్తాడు. హోప్లెస్ అయిపోతాడు. నిజంగా అట్లా ఉంటుంది ఆ వ్యాధి. ఆ స్టేజ్లో సిఫిల్ వేస్తే మెంటల్ కండిషను సెట్ అయింది, వ్యాధి కూడా మనకి రికవరీ స్టార్ట్ అయింది. అవసరమైతే మళ్ళా ఇండికేటెడ్ డ్రగ్ని వేస్తున్నారు మధ్యలో. ప్రాక్టికల్ పార్ట్ జాగ్రత్తగా ఉండండి. ఇది మన జాగ్రత్త చేస్తే ఎక్కడ తగ్గని నివాదనలు కూడా లొంగ తీసుకోవచ్చు. మనకి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతాం సొసైటీకి. తలనొప్పులు ఎట్లా ఉంటాయంటే లీనియర్ పెయిన్స్ అట. ఒక లీనియర్ అంటే ఒక లైన్లో స్ట్రైట్గా వెళ్తాయి. ఎక్కడి నుంచి? అక్రాస్ టెంపుల్. ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్కి ఫోరెట్ మీదుగా లీనియర్గా వెళ్తాయి నొప్పులు. ఒక్కోసారి కళ్ళకు వస్తాయి నొప్పి, అది కళ్ళ నుంచి వెనక్కి ఆక్సిపిట్లోకి వెళ్తాయి, బ్యాక్వర్డ్. దానివల్ల నిద్ర పట్టదు, డిలీరియం వస్తుంది. ఏదో తెలియకుండా మాట్లాడుతుంటాడు, అలా డిలీరియం కూడా వస్తుంది నైట్. మళ్ళీ మార్నింగ్ రాగానే సెట్ అయిపోతుంది. హెయిర్ ఫాలింగ్ విపరీతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, హెయిర్ ఫాలింగ్ బోరెండు డ్రగ్స్ ఉన్నాయి. అందరూ చెప్తారు ఆ నూనె రాయండి, ఈ నూనె రాయండి. ఎన్ని రాసినా కూడా, మన మందు ఏ వచ్చినా ఇండికేటర్కి ఇచ్చినా కూడా తగ్గకపోతే అప్పుడు మనం సిఫిలం వేయాలి. తలలో బోన్స్ నొప్పులు వస్తాయి. టాప్ ఆఫ్ హెడ్ ఫీల్స్ యాజ్ ఇఫ్ కమింగ్ ఆఫ్. తల పుర్రె పైకి వెళ్ళిపోతున్నప్పుడు బయటికి అంత ఫీలింగ్ వస్తుంది. నిద్ర మొత్తం స్టూపిఫైయింగ్ సెఫలాలజియా, బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది. ఎట్లా మొత్తం వచ్చేస్తుంది వాడికి, ఏదో తాగిన ముద్దులాగా. స్టూపిఫైయింగ్ అంటే మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఐస్లో కొద్దాం. క్రానిక్ రికరెంట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కార్నియా, నరాల బలహీనత కళ్ళల్లో. కార్నియా నల్లగుడ్డు
ఇన్ఫ్లేమ్ అయింది. ఆఫ్థాల్మియా నియోనాట్రమ్ that leads earlier during sleep. ఎన్ని బాధలన్నీ తీవ్రమే. పిల్లల్లోనే పసిపిల్లలు నియోనాటములు కొత్తగా వచ్చాడు పొట్టలో నుంచి. నియో కొత్త. ఆఫ్థాల్మీ అంటే వాడికి కళ్ళజబ్బు వస్తుంది. అట్లా నిద్రలో కళ్ళు అంటుకుపోతాయి లిడ్స్. అది మామూలుగా కాదు, తెరవడం కష్టమైంది, మనం తీయాలి పట్టుకొని. అబ్రేషన్స్ ఆఫ్ ఎపిథెలియల్ లేయర్ ఆఫ్ కార్నియా. కార్నియా మీద ఆ చర్మం దోకెళ్ళినట్టు అయిపోతుంది. ఏ ఐ డాక్టర్కి వెళ్ళినా దానికి మందు ఉండదు, అనవసరం. ఎన్ని డ్రాప్స్ చేసినా వాడు ఎన్ని డ్రాప్స్ వేస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు, అవసరమైతే స్టెరాయిడ్స్ వేస్తారు. ఈ వ్యాధి తగ్గకపోగా వ్యాధి కొత్త వ్యాధులు తెస్తుంది. అందుకని తొందరపడి ఎల్లబతికి వెళ్ళకూడదు. మనం విపరీతమైన ట్రై చేయాలి. మనం ఆ కార్యం నల్లగూటంత దోకలినట్టు అయిపోతే మనం భయపడకుండా ఇండికేటర్ ఇచ్చి, తగ్గపోతే సిఫిలం ఇచ్చి, ఆ తర్వాత మన ఇండికేటర్ ఇస్తే అప్పుడు లొంగుతాయి వ్యాధి. అక్కడ వెంటనే హైడాక్టర్కి వెళ్దాం గోల పెడతారు. ఏమి ఇచ్చినా తగ్గకపోగా వ్యాధి వేరే రూపం కాదు. వీరికి రెండుగా కనపడతాయి. వస్తువు ఒకటే ఉంది, రెండు కనపడతాయి. డిప్లోపియా అంటారు దాన్ని. డిప్లోపియా అంటే రెండు కనపడతాయి. ఇక ప్రత్యేకత ఏంటంటే ఒకటి పైన, రెండు కింద కనపడుతుంది. వన్ బిలో ది అదర్. అది ఇక్కడికి ప్రత్యేకత. ఫోటోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ లైట్. పడదు, చూడలేడు, కాంతి చూడలేడు. ఏదైనా కావచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ లైట్ కావచ్చు, సన్లైట్ అసలు చూడలేడు. చాలా తీవ్రంగా ఉంటుంది ఆ ఫోటోఫోబియా. మామూలు వ్యాధుల్లో కూడా ఈ ఫోటోఫోబియాలో కొంచెం లైట్గా వస్తుంది. ఆ వ్యాధితో పాటు అది కూడా పోద్ది. ఇక్కడ పోయేది కాదు, అంటి పెట్టుకొని క్రానిక్గా ఉంటాయి. అప్పుడు మనం భయపడకుండా నోసోల్ వేస్తే సిఫిలినము అది లొంగుబాటుతనం వస్తే, లొంగుబాటు కొంత వచ్చి ఆగితే మనం రిపీట్ చేయాల్సి వస్తే, లేకపోతే వెనక కూడా వేసి మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. లీడ్స్ టు స్వోలెన్. ఐరిడ్స్ వస్తాయి, ప్రతి వ్యాధిలో వస్తుంటాయి. చిన్న చిన్న అయితే ఇఫిషియల్ డ్రాప్స్, సినరేరియా డ్రాప్స్ వేసినా కూడా చిన్న చిన్నవి పోతాయి. కానీ ఇక్కడ డ్రగ్ చేసినా పోకుండా విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఉంటుంది, నైట్ వస్తుంది ఎక్కువగా. నైట్ వీళ్ళకి ట్రాసిస్, PTOSS, ట్రాసిస్ అనే వ్యాధి వస్తుంది. చాలా వ్యాధులు వస్తుంటుంది, తగ్గుతుంటుంది. మనం చాలా వ్యాధులు నయం చేసాం. నయం కాకపోతే భయపడకుండా నోసులు వేయాలి. ట్రాసిస్ అంటే కళ్ళు అదురుతుంటాయి, దాన్ని తెలియకుండానే అదిరిపోతుంటాయి, మూమెంట్ వచ్చేస్తాయి విపరీతంగా. తనకి స్వాధీనం లేకుండా ఐరిడ్స్ మూవ్ అవుతుంటాయి. ట్యూబర్కులర్
ఐరైటిస్. ఐరిస్ ఇన్ఫ్లేమ్ కావటం దాన్ని ఏమంటారు ఐరైటిస్ అంటాం. ఎప్పుడైతే ఐటిఐఎస్ అంటే ఇన్ఫ్లమేషన్. ట్యూబర్ కూడా ఆర్జిన్. అతను ట్యూబర్ కూడా తనకు వచ్చిన వ్యాధి పోవచ్చు, ఎప్పుడో వచ్చి ఉండొచ్చు, లేదా హెరిడిటరీగా ఉండొచ్చు ట్యూబర్కులర్ వ్యాధి. వాళ్ళకి ఐరైటిస్ వస్తే మామూలు డ్రగ్తో తగ్గకపోతే వాడికి డిప్లోపియా కూడా ఉంటే ఒక ఇమేజ్ కింద ఇంకో ఇమేజ్ 1 బిలో ఉంటే ఫిల్లం పడుతుంది, అది లొంగుతుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం విప్పులో పెట్టుకోవాలి చూడండి. ఇది నో సోర్స్ని దట్టు ప్యాథాలజికల్ స్టేట్కి వెళ్తే ఖచ్చితంగా ఆర్గాన్స్ దెబ్బతింటే ఖచ్చితంగా సిఫిలినం. అది ఇది మిడోనియం కానీ సిఫిలినం కానీ సోరా ఉంటేనే ఇవి వస్తాయి. సోరా బ్యాక్గ్రౌండ్ కానీ ఇంత ఇంటెన్సిఫై అయిన తర్వాత ఇవి వేయాలి. ఇదే చెప్పిన ఈ ఐరైటిస్, డిప్లోపియా చెప్పినట్టు అంటే కోల్డ్ ఎయిర్ కంటి మీద వీస్తున్నట్టుగా, చెవులు గాలి పోతున్నట్టు చూసారా, అట్లా గాలి పోతున్నట్టుగా కళ్ళలోకి చల్ల గాలి ఉంటే అది ఫ్లోరిక్ యాసిడ్ డ్రగ్గు. ఫ్లోరిక్ యాసిడ్ వేసినా తగ్గకపోతే సిఫిలినం మనకి సపోర్ట్ ఇవ్వాలి. ఇది బుక్లో వేరు, మనం నేర్చుకునే విధానం వేరు. బుక్లో ఉండవు. మనం ఆ మెసేజ్ మయాజ్మెంట్ తెచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ని మనకి యాడ్ చేసుకోవాలి. ఫాలో అవుతున్నారండి శ్రీనివాసరావు గారు? వినపడదా? మా క్లారిటీ వచ్చిందా? అర్థమవుతుందా? ఇంకా స్లోగా చెప్పాలా? ఎస్, వద్దాం. ఇయర్స్ లోపల ఆర్గాన్స్ కూడా దెబ్బతిని తినేసినట్టు అయిపోతాయి. చెవులు ఇవి సిఫిలిటిక్ ఆరిజిన్లోనే వస్తాయి. ఆరిజిన్ సిఫిలిటిక్. అప్పుడు మామూలు డ్రగ్గుతో తగ్గకపోయినా లొంగకపోయినా సిఫిలినం వేయాలి. ముక్కు నేషనల్ బోన్స్, ముక్కులు ఎముకలు అవి కూడా తినేసినట్టు అయిపోతాయి. అంగిలి సెప్టమ్ ఉంటుంది, ముక్కు మధ్యలో ఉన్న దూలం, మధ్య దూలం సెప్టమ్ అంటారు. అవి కూడా తినేసినట్టు అయిపోతాయి. తినేయటం అంటే ఆర్గాన్ దెబ్బతింటుంది. మనం సిఫిలినం వేస్తే వెంటనే దాన్ని ఆపేసి మనకి రాకపోవచ్చు. ఇది మామూలుగా వస్తుందా, ఇంత దెబ్బతింది అనిపిస్తుంటుంది, కానీ ఎక్కడి నుంచి వస్తే ప్యూర్ ఒకటి వచ్చారు. అక్కడ తూట్లు పడినట్లయింది ముక్కు, చీలులు పడినట్టుగా. అది
ఎట్ట తగ్గుతుందో తెలియదు మనకి సిఫిలిన్ వేస్తే క్యూరేటివ్ సైడ్కి వచ్చేస్తాయి. అందుకని ఎవరైనా సరే హోమియో డ్రగ్స్ని ట్రీట్మెంట్ ప్రతి దానికి వాడాలి. ఏది వచ్చినా అది తొక్కకుండా పేథాలజీ వచ్చి సర్జికల్ కండిషన్ వస్తే అప్పుడు ఆలోచించుకోవాలి. అందుకని హోమియో డ్రగ్స్ని వాడాలి. అప్పుడు మనకు అర్థమైంది, వాడికి తెలుసు. అది ఎన్ని మన దగ్గర రాని ఏం చేయలేం కదా. వచ్చాడు బాధపడుతున్నాడు, హోమియో డాక్టర్ వస్తేనే చేసేది మనం. అందుకని మన సజెషన్ ఇవ్వాలి. ఏ డ్రగ్ వచ్చి ఏ డిసీజ్ వచ్చినా హోమియో వాడండి. అందుకని మన బోర్డులో కూడా ఇవి కనపడి ఏ వ్యాధి లేకపోయినా కూడా మంత్లీ వన్స్ కన్సల్ట్ చేయండి అని చెప్తాం. ఎందుకంటే వెనక సోరిక్ సిమ్టమ్స్ మనకు దొరుకుతాయి, వాడు ఇస్తుంటే యాంటీ ట్రీట్మెంట్ అవి లొంగుతుంటాయి. ఇది ప్రోగ్రెస్ అవ్వకుండా వ్యాధులు. టీత్ డికేడ్ గమ్స్ దగ్గర డికే అంటే డొక్కపోయి అన్ని పాడైపోతుంది. గమ్ ఎడ్జెస్ కూడా తినేసినట్టు అయిపోతుంటాయి. టంగ్ కోటింగ్ కూడా ఉంటుంది. టంగ్ కోటింగ్ కూడా విపరీతంగా. దోక్కేనట్టు అయిపోతాయి పళ్ళు. అవి నాలుగు మీద కూడా దానికి గుర్తులు పడతాయి, పళ్ళ గుర్తులు. ఈ మెర్క్యూరీ లాగా. మెర్క్యూరీ ఇచ్చినా కూడా తగ్గకపోతే ఇప్పుడు సిఫిలిన్ రావాలి. నాలుగు మీద కూడా లీనియర్గా లేకపోతే నిలువుగా కానీ ఒక లైన్లో క్రాక్స్ వస్తాయి, అల్సర్స్ వస్తాయి, మంట పుడుతుంది, కాలినట్టు అయిపోతాయి. ఎక్సెసివ్గా ఉంటుంది డిసీజు, మామూలుగా ఉండదు. పేథాలజీ లాగా వచ్చేస్తాయి. పేథాలజీ అంటే ఆర్గాన్స్ దెబ్బతిన్నాయా, క్యూర్ అయిద్దా అన్నట్టుగా చూపిస్తుంటుంది సిఫిలిస్ స్టేట్ వచ్చేటప్పటికి. వీళ్ళకి విపరీతంగా సెలైవా ఊరుతుంటుంది. అది మెర్క్యూరీలో కూడా ఉంది, దీంట్లో ఇంకా ఎక్కువైపోద్ది అనమాట. మెర్క్యూరీ తగ్గకపోతే దీనికి రావాలి. మనం పడుకుంటే నోట్లో నుంచి సెలైవా కారి దిండు తొలిచిపోద్ది, అంతగా వస్తుంది. నేను చెప్పుకున్నాం, ఆల్కహాల్ క్రేవింగ్ ఉంటుంది వీడికి. అది హెరిడిటరీగా ఉంటే తప్పనిసరిగా సిఫిలిన్ పడాల్సింది. మీకు రిపర్ట్లో జనరాలిటీస్ వెళ్తే సిఫిలిస్ అని సైకోస్ అని ఉంటాయి. ఆ డ్రగ్స్ సెలెక్ట్ చేయాలి సిఫిలిస్ డ్రగ్. అప్పటికి తగ్గకపోతే సిఫిలిన్ వేయాలి. ఈయన ఆసనం రెక్టం ఎట్లా ఉంటుందంటే కుట్లేసి గట్టిగా కట్టినట్టు, కుట్లేసినట్టుగా
అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. అక్కడ ట్రెమర్స్ వస్తాయి, మునుకుడు పెయిన్ఫుల్గా ఉంటుంది, పైలిపోయి ఉంటుంది చర్మం అంతా, అక్కడ ఫిషర్స్. ఆసనం పులాప్స్, రక్తం బయటకు వచ్చినట్టు ఉంటుంది. ముక్కితే చూలు ముందు రక్తం వస్తుంది బయట, పులాప్సెస్ అంటారు దాన్ని, ముందు పొడుచున్నట్టు. వీళ్ళకి కాళ్ళల్లో కూడా సయాటిక్ పెయిన్స్ ఉంటాయి. దాంట్లో ప్రత్యేకత చూడండి, ఎప్పుడైనా సరే చీకటి పడంగానే వచ్చి మళ్ళా తెల్లారంగానే పోతే అప్పుడు సిఫిలిస్ ఉందా లేదా చూడక్కర్లా, ఆ సిఫిలిస్ మిస్తే తగ్గుతుంది ఆ మొడాలిటీ. సయాటికా వర్స్ ఎట్ నైట్ బెటర్ అబౌట్ డే బ్రేక్, అంటే తెల్లారంగానే సూర్యోదయం అవుతుంటేనే, డాన్ కలర్, డాన్ స్టేట్ అంటారు, అప్పుడే సూర్యోదయం అవుతుంది, డాన్. దాన్ని ఏమంటారు, బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం అంటుంటాం మన ధ్యానంలో. ఆ ముహూర్తానికి వచ్చి తగ్గిపోతుంది. ఆ షోల్డర్ జాయింట్ కూడా నొప్పి వస్తుంది, రొమాటిజం. ఆ చుట్టూ చేయంతా కూడా, ఆ మజిల్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, నొప్పులు సివియారిటీ ఎక్కువ ఉంటుంది. లాంగ్ బోన్స్లో ఇక్కడ నొప్పి ఎక్కువ ఉంటుంది, లాంగ్ బోన్స్లో. మిగతా ఉండడం కాదు, లాంగ్ బోన్స్లో గ్యారంటీ ఉంటుంది. రెడ్నెస్ అండ్ డ్రానెస్ బిట్వీన్ టోస్, టోస్ మధ్యలో ఎర్రబడి పచ్చి పుండాలా ఉంటుంది. అది శైలిషాలో ఉంది, ఇచ్చినా తగ్గకపోతే సివిల్ వేయాలి. రుమాటిజం లో ప్రత్యేకతలో మజిల్స్లో అట్టలాగా అట్ట కడతాయి మజిల్స్, ఎత్తిపడి అట్టలాగా పెద్దగా హార్డ్గా ఉంటాయి. అక్కడ నాట్స్ వస్తాయి, లంప్స్ వస్తాయి అట్టలు. దాన్ని కేకుడు అంటారు, కేకుడు. మజిల్స్ ఆర్ కేకుడు, హార్డ్ అండ్ కేక్ లాగా అయిపోద్ది మజిల్, హార్డ్గా. ఆల్వేస్ వాషింగ్ ది హ్యాండ్స్, ఎప్పుడు చేతులు కడుగుతుంటాడు. ఈ వాషింగ్ అనేది మనకి ఆర్థరిక్లో ఉంది. అక్కడ తగ్గకపోతే మరలా సివిల్ వేయాలి. ఇండోలెంట్ అల్సర్స్, నిప్పులతో పాటు నిప్పులు లేని అల్సర్స్ కూడా వస్తాయండి దీంట్లో. నిప్పులు లాంటి ఇంకా పెద్ద వ్యాధి గుర్తుపెట్టుకోండి, అల్సర్ ఫార్మ్ అయ్యి నిప్పు లేకుండా ఉంటే అది ఇంకా పెద్ద వ్యాధి అనమాట, క్యాన్సర్ లాంటిది. అప్పుడు కూడా సివిల్ వేయాల్సి వస్తుంది. ఈ మజిల్స్ కూడా కంట్రాక్ట్ అయ్యి గట్టిపడి హార్డ్ అయితే నాట్స్ లాగా ఫార్మ్ అయితే ముళ్ళు ముళ్ళుగా. అల్సర్స్ ఆన్ లేబియా, ఆడవాళ్ళలో విజయనల్
లిప్స్ విజయన లిప్స్ ఉంటాం వాటిని ఇట్లా అటు ఇటు విజయనాకి వాటిని లేబియా అంటారు. పైదైతే లేబియా మజూరా, కిందైతే లేబియా మైనూరా అంటుంటాం. వాళ్ళకి అల్సర్స్ వస్తాయి, వైట్ డిశ్చార్జ్ కూడా వస్తుంది, ఎక్కువగా వస్తుంది, వాటరీగా పల్చగా ఎక్కడ తగ్గుతుంది అక్కడ పండ్లు పుళ్ళు పట్టడం. ఆ ఓవారిస్లో నొప్పి వస్తుంది అప్పుడు. ఇది ఏదో కత్తితో గీకినట్టుగా. తర్వాత కూడా చెప్తారు రంపం పెట్టి గీకినట్టుగా ఉంటుంది అని చెప్పి. నేను రెస్పిరేటరీ సిస్టంలోకి వస్తున్నాం. ఎఫోనియా మరి 4 దాటితే రాదా పని కదా. ఎఫోనియా అంటే ఏంది? వాయిస్ పోద్ది. ఏ అంటే పోద్ది అని నెగటివ్. ఎపైరెక్స్ ఏంటింది? పైరెక్స్ అంటే ఫీవర్, ఎపైరెక్స్ అంటే ఫీవర్ లేదు. ఎఫోనియా అంటే వాయిస్ లేదు. ఏ ఏదైనా నెగిటివ్ మీనింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్రానిక్గా ఉంటే ఈ యొక్క ఎఫోనియా ఆస్మాలో సమ్మర్లో వచ్చిన బ్రీజింగ్స్ గొడగొడలు ఉంటే కూడా వాంతులు అవుతున్నా కూడా ఇది మనం శరీరంలో పోతుంది. ఒక ఇండికేటర్ డ్రగ్ని ఎప్పటిసైజ్ చేసి మెల్లిమెల్లిగా వేయచ్చు. వేసినా తగ్గకపోతే ఇంట్లో రావాలి. ఈ దగ్గు కూడా డ్రై కాఫ్, హార్డ్ కాఫ్, నైట్ ఎక్కువ ఉంటుంది. గాలి అర టచ్ చేసిన కూడా నొప్పి. గాలి అర అంటే రెస్పిరేటరీ ఆర్గన్స్ గొంతులో అంత నొప్పిగా ఉంటుంది. అంత నొప్పి గొంతులో వచ్చేది లాక్టిస్లో ఉంది. ఆ లాక్టిస్ కూడా తగ్గినప్పుడు సిఫిన్ వేయాలి. సిఫిన్ కూడా కొంత మంది తాగితే మన లాక్టిస్ అటు ఆల్టర్నేట్గా వేసుకోవచ్చు. హార్ట్లో పొడిచినట్టుగా ఒక దబ్బనంతో పొడిచినట్టుగా ఉంటుంది నొప్పి. ఆ నొప్పి హార్ట్ నుంచి పైదాకా వెళ్తుంది. అది కూడా నైట్ ఎక్కువ. ఆ మొడాలిటీ అన్నిటికి వస్తాయి. ఇది సన్ సెట్ నుంచి సన్ రైజ్ వరకు. స్కిన్ వస్తాం రెడిష్గా, బ్రౌన్గా ఎరప్షన్స్ వస్తాయి. రెడ్, బ్రౌన్. అక్కడ వాసన కూడా చాలా దుర్వాసనతో ఉంటాయట ఆ కురుపులు. దాంతో ఆ వ్యక్తి ఎమాసిడ్ సిగ్గిపోతుంటాడు. వాళ్ళ యాప్సెస్ కూడా వస్తాయి, పెద్ద పెద్ద పుండ్లు బాయ్స్ కంటే. దాని నుంచి వచ్చే స్రావాలు కూడా దుర్వాసనతో ఉంటాయి. పస్ ఫార్మేషన్ ఉన్నటువంటి వ్యాధులన్నింటిలోనూ దుర్వాసన ఉంటే సిఫిలిస్ వేయాల్సి వస్తుంది.
ఈ గుర్తుపెట్టుకోవాలి. అన్ని శబ్దాల్లో, అన్ని సిమ్టమ్స్‌లో నైట్ అవర్స్‌ను గుర్తుపెట్టుకోవాలి. మన తెల్లారంగానే పోతుంది. ఇవి ద్వీపాల్లోను, మౌంటైన్స్‌లోను డే టైము ఈ మౌంటైన్ ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉంటారు కొంతమంది. నేను నా జీవితమే కాన్స్టిపేషన్ అండి, తగ్గట్లేదు, చాలా అవస్థపడుతున్నాను అన్నాడంటే తగ్గకపోతే ముందుగా ఉంటే సిఫిలం వేయాలి. మ్యూట్ చేసుకొని మీరు మ్యూట్ చేసుకోండి. మ్యూట్ మీ ఫోన్లో. కొన్ని సంవత్సరాల నుంచి కాన్స్టిపేషన్ ఉంటే వాళ్ళకి సిఫిలము పడవాలి. ఈ నక్షముక్కలతోనూ, శైలీష్యాలతోనూ, అల్యూమినాలతోనూ తగ్గవు. ట్రై చేసాం, కానీ అప్పుడు మనం సిఫిలంలో రావాలి. ముఖంలో పెరాలసిస్ లాంటివి వస్తాయి, ఫేషియల్ పెరాలసిస్. ముఖం అంతా వైపు లాగుద్ది, లెఫ్ట్కో రైట్కో పూర్తి మొహం పక్క లాగుద్ది. మాట కష్టంగా ఉంటుంది, అప్పుడు నమలటం కష్టమైంది, గాలి వదలటం కష్టమైంది. అక్కడ మజిల్స్లో ముడతపట్టినట్టు స్పాస్మాటిక్గా ఉంటాయి, అంటే ముడుచుకోవడం, తెరుచడం అట్లా ఫేస్లో ఎక్కువగా. దీన్ని పెరాలసిస్ యాజిటెన్స్ అంటాం. ఇది దీంతో పాటు విపరీతం దుఃఖం, పొంగిపోతాడు, మైండ్ పనిచేయదు. ఈ ఫేషియల్ పెరాలసిస్తో ఎక్కువ రైట్ సైడ్ వస్తాట. స్పీచ్ కూడా ముద్దగా మాట్లాడతాడు. తలంతా కూడా సుఖం ఇట్లానే ఉంటుంది. రైట్ సైడ్ ఐలిడ్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఒక ముసలి వాడికి కొన్ని సంవత్సరాల నుంచి క్యాన్సర్, రైట్ మొలర్ బోన్స్లో, అంటే మొలార్ బోన్స్, మొలార్ అంటే ఒక పక్కన ఉంటాయి పళ్ళు, ఆ బోన్స్లో క్యాన్సర్ వస్తే సంవత్సరాల నుంచి విపరీతంగా నిప్పు ఉంటే, తినేసినట్టు అయిపోతుంటే వాళ్ళకి ఈ మందు వాళ్ళని సేవ్ చేస్తుంది. చూడండి, ఏ వ్యాధి కూడా తీవ్రమై ఎక్కడ లొంగని స్థితిలో డాక్టర్ చూపించాలి. ఏ డాక్టర్ అయినా చూపిస్తే వదలడు, మందులు ఇస్తారు, అవసరం ఐసీయూలో పెడతారు. మన తగ్గుద్దా చూసుకోవాలి. అప్పుడు మనం హోమియో డాక్టర్ దగ్గర మనం హోమియో డాక్టర్గా వాడికి తెలిస్తే మనకి సిఫిలం వేయాల్సి వస్తుంది.
కాళ్ళు వాస్తుంటాయి కొంతమంది, నిలబడిన దాని మీద అడుగులు వేస్తున్నా కూడా వాస్తుంటాయి. కోల్డ్ వాటర్ పోస్తే దానికి బాగుంటుంది వాళ్ళకి. అరికాళ్ళు అరిచేతులు కూడా తిమ్మిరెక్కిపోతుంటాయి కొంతమందిలో, గుచ్చుతున్నట్టుగా ఏదైనా సూదులు పెట్టి. తిమ్మిరెక్కువ సూదులు గుచ్చుతున్నట్టు నొప్పి. ఆ గుంటలు కూడా పడతాయి ఒక్కోసారి, ఇది సూతో గుచ్చినట్టుగా. దాన్ని ఆర్థరైటిస్ ఎస్కోరియేటింగ్ ఆర్థరైటిస్ అంటాం. ఆ వాపులు కూడా వేడిగా, రెడ్గా, తీవ్రమైన వాపు ఉంటుంది. ఇలా చెప్పుకోను, మజిస్లో కూడా కేకుడు సెన్సేషన్, అట్టగట్టి. ముఖం అంతా కూడా పాలిపోయి దురదలు ఉండి కురుపులు వస్తుంటే ఎరప్షన్స్, స్కాబ్లు కట్టి ఎగ్జిమాటస్ ఎరప్షన్స్, ఎగ్జిమా కూడా ఉంటే తీవ్రంగా అది ఒక స్కాబ్ అయినా పర్వాలేదు, ఎక్కువ దట్టంగా ఈ చిక్కులు కట్టి కలిసిపోయినట్టు కూడా ఉంటుంటారు. అది హర్పస్తా అన్నట్టు ఉంటుంది బాగా సర్పి. అది నోస్ మీద, చీక్స్ మీద అట్లా వస్తుంటాయి, లేయర్స్గా వస్తాయి. ఇలా నోస్ మీద, చీక్స్ మీద, లిప్స్ మీద వస్తాయి. పంటి మీద బ్లడీ మ్యూకస్ కూడా చేరుతుంటాయి. అన్నీ తీవ్రమైంది. లిప్స్ మీద, చిన్ని మీద పచ్చి పుండాలా వస్తాయి. ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ వస్తాయి. ఇందా కొన్ని రైట్ సైడ్ చెప్పాం. ఆల్ జాయింట్స్ గట్టి పడిపోతుంటాయి గ్రాడ్యువల్గా. జాయింట్స్ గట్టి పడుతుంటారు, రిజిడ్గా అయిపోతాయి కురుపులు వచ్చి. ఇది ఫ్లెక్సార్ మజిల్స్ అంటే మనం కాలు చాపడానికి ఉపయోగపడే మజిల్స్, అవి కంట్రాక్ట్ అవుతాయి రొమాటిక్లో. లోయర్ రిస్ట్ కూడా గట్టిపడుతుంది వాసి. బిగ్ టో కూడా వాస్తుంది. అవి బిగ్ టో బ్లూయిష్గా, రెడ్గా వస్తాయి నిప్పులు. ఎవరో రంపం పెట్టి అట్లా గీచినట్టుగా అనిపిస్తుంట బోన్స్. ఒక ముద్దు
సంబంధించుకొని గీకినట్టుగా ఇలాంటి తీవ్రమైన బాధలకి మనం శిథిలము వాడాలి. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఆర్థరైటిస్లో కీళ్ళవాతంలో స్వెల్లింగ్ వచ్చి హీట్ వచ్చి రెడ్ అయిపోయి విపరీతాన్ని బాధపడుతుంటే మజిల్స్ క్రాక్లు ఉంటాయి. అప్పుడు మనం శిథిలము గుర్తుపెట్టుకోవాలి. దిస్ వి షల్ కంక్లూడ్. ఎంతో మనకి అదృష్టం అనమాట శిథిలం దొరకడం. నేను శిథిలం అంటే ఏంటి? సిఫిలిటిక్ వైరస్ని పొటెంటైజ్ చేసి ఇచ్చారు మనం. అది వ్యాధి నుంచి తీసిన మందు, వాటిని నో సోర్స్ అంటాం. థ్యాంక్ యూ. వెంటగా పాత తీసేద్దాం, ఇది ఎక్కిద్దాం. పాత